సార్ కూటమి పరిపాలన ఎలా ఉంది? ప్రస్తుతం సంపద సృష్టిలో ఉన్నారు కదా, కనబడేవాడిని బాగా చేస్తున్నారు. రేట్లు బాగా పెరిగినాయి, రేట్ల మీద కంట్రోల్ లేదు. ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు, భయం వేస్తుంది. ఏదైనా అంటేనేమో ఏమైనా అంటారేమో అని ప్రజలు భయపడుతున్నారు. తిరగబడే పరిస్థితి లేదు, అలానే అణిచిపెట్టుకునే పరిస్థితి లేదు. ఏదో రోజున ప్రజల్లో మాత్రం మార్పు గ్యారంటీ వస్తుంది. ఇది 6 హామీలు అమలు లేవు, తర్వాత ఏది లేదు అసలు. ఒకటనే ఉంది, ఏ పథకం కూడా అమలులో లేదు. పింఛన్లు చాలా వరకు తీసేస్తున్నారట. వచ్చింది కట్ చేయమని చెప్పి సీఎం గారు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తా అన్నాడు. ప్రశ్నించే పరిస్థితి లేదు. ఇంకా ప్రజలు ప్రశ్నిస్తున్నాడు తప్పితే ఆయన ప్రభుత్వంలో ప్రశ్నలు ఏమి లేవు. ఇది పరిస్థితి. అంటే అనర్హత పింఛన్లే మేము ఇచ్చేస్తున్నాం అంటారు కదా. అనర్హత పింఛన్లు అనేవి ఆల్రెడీ తీశారండి, జగన్ టైంలో తీశారు అనర్హత పింఛన్లు. ఇప్పుడు కావాలని పార్టీ కార్యకర్తల కోసం ఉన్నవాళ్ళని ఇబ్బంది పెడుతుంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే వికలాంగులకి కూడా తీసేశారు. అదేమంటే మీకు అప్పుడు వచ్చింది కదా అని కొన్ని ప్రత్యక్షంగా నాకు తెలుసు. అంటే గత వైసీపీ ప్రభుత్వంలోనే అనర్హత పింఛన్లు చాలా తీసేశారు. అప్పుడే తీసేశారు. సగం జగన్ ప్రభుత్వం దెబ్బతినడానికి కారణం అదే, అనర్హత పింఛన్లే. ఆ పింఛన్లు తీయడమే. తర్వాత పథకాలు ఏవీ లేవు పిల్లలకి. ఇప్పుడు అమ్మఒడి కానీ విద్యాదీవెన కానీ ఏవీ లేవు. నీకు 15 అని ఎవరినే చెప్పారు తప్పితే అది ఆచరణ శూన్యం. ప్రభుత్వ పాఠశాలను పట్టించుకునే నాదులు లేడు. మళ్ళీ యథారాజా తథాప్రజ రెడ్డిచ్చి మొదలలాగా ఉంది ప్రభుత్వ పాఠశాలలో చదువు. అది గత ప్రభుత్వంలో ఎలా ఉంది ప్రభుత్వ పాఠశాల? ఒక విధంగా చెప్పాలంటే విద్యా వ్యవస్థ అప్పుడే బాగుందండి. గత ప్రభుత్వంలో విద్యా ఆరోగ్యం మీద శ్రద్ధ ఎక్కువ పెట్టారు. చాలా బాగుంది అప్పుడు. అంటే నేను నా పిల్లలని చదువుకోవట్లేదు, బట్ నేను కొద్దిగా స్కూళ్ళ చుట్టూ తిరిగి ఆ వ్యవస్థను ఎలా ఉంది ఏంటని పరిశీలించిన వాడిని. విద్యా వ్యవస్థ అయితే ఇప్పుడు కొద్దిగా అధ్వానంగానే ఉంది. టీచర్లు కూడా అంత శ్రద్ధగా పాఠాలు చెప్పే పరిస్థితి లేదు. అప్పుడు వాళ్ళు టీచర్లు ఏంటంటే పాఠాలు చెప్పించారు కాబట్టి వాళ్ళు ఓడించారు. పరిపాలన స్టార్ట్ అవ్వలేదు కదా. పరిపాలన వీళ్ళకి కూడా వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటప్పటికి 6 నెలల వ్యవధిలో ఏ వ్యవస్థ ఏం చేసింది ఏంటనేది వీళ్ళు ఇంకా టెస్టింగ్లో ఉన్నట్లున్నారు. కొంచెం టైం పడుతుంది, టైం ఇవ్వాలి కదా ప్రభుత్వానికి కూడా. ఇద్దాం ఏం చేస్తారో చూస్తాం. చేసిన వాగ్దానాలు కానీ లేదంటే ఈ మెయిన్ ఎంప్లాయ్మెంట్ అనేది సాఫ్ట్వేర్ రంగాన్ని మన రాష్ట్రానికి అభివృద్ధి చేసినట్లయితే రాష్ట్రం అభివృద్ధి అవుతుంది కదా. సినీ ఫీల్డ్ సంబంధించింది ఏమీ లేదు. నెక్స్ట్ వచ్చి సాఫ్ట్వేర్ కంపెనీలు లేవు. అవన్నీ వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు కాకుండా పరిపాలన విధానం అనేది వీళ్ళు కూడా స్టార్ట్ చేయలేదు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిపి సాఫ్ట్వేర్ రంగాన్ని కొంచెం అభివృద్ధి చేసినట్లయితే, వ్యవసాయ రంగాన్ని సాఫ్ట్వేర్ రంగాన్ని అభివృద్ధి చేసినట్లయితే పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించి రాష్ట్రం రెవెన్యూ లోటు ట్యాక్సీ రూపంలో కానీ సినీ ఫీల్డ్ వచ్చే సినిమాల్లో వచ్చే ట్యాక్సీలు కానీ రాష్ట్రాన్ని రెవెన్యూ పెంచేటట్లు ఉండాలి. అమరావతి పూర్తి చేసే ప్రజలు కన్ఫ్యూజ్ చేస్తానే చంద్రబాబు నాయుడు గారు చెప్పడం చెయ్యాలి కదా. మన రాష్ట్రానికి రాజధాని అంటే ఏం లేదు, చేస్తాడనే కదా. ఇంత 167 సీట్లు వచ్చిన గవర్నమెంట్ని కూడా కాదని దాన్ని అంత మెజారిటీ చంద్రబాబు నాయుడుకి ఇచ్చారంటే ఆయన అనుభవం, ఆయన పరిపాలన విధానం బాగుంటుందని ఇచ్చారు. చూద్దాం ఏం చేస్తాడో. ఆయన వెయిట్ చేయాలి కదా, ఆయన కూడా మనం టైం ఇవ్వాలి. ఇంకా కొంచెం స్పీడప్ ఉండాలి. అమరావతి కనుక పూర్తయితే పెట్టుబడి అమరావతి మీదే బేసిక్గా ఉంది కదా. అమరావతి వచ్చినట్లయితే బాగుంటుందని. ఉద్యోగ అవకాశాలు కానీ మంచిగా ఉంటుంది అవ్వాలి. దానికోసమే ప్రజలందరూ వెయిట్ చేస్తారు, ఆ టైం కోసమే. ఇప్పటికిప్పుడు వచ్చిన సాఫ్ట్వేర్ అయితే రాదు కదా. ఆయన కూడా టైం తీసుకొని ల్యాండ్లు కేటాయించి అభివృద్ధి దిశగా ఆయన అనుభవము. ఈ పవన్ కళ్యాణ్ కూడా కొంచెం మంచి వ్యక్తి కదా, చూడాలి. మరి కొంతమంది రేటు ప్రభుత్వం వచ్చిన పథకాలు ఏమీ రావట్లేదు. ఏంటే ఒక ఇల్లు కట్టాలంటే 5 నెలలు పట్టిద్ది, లేదా సంవత్సరం పట్టిద్ది. 30 రోజులు ఉద్యోగం చేస్తే 1వ తారీఖు జీతం ఇస్తారు. 3వ రోజు నుంచి జీతం కావాలంటే ఎవరిస్తారు? ఎవరు ఇవ్వరు. 30వ రోజు కూడా జీతం ఇస్తే జీతం రాగానే జీతం తినేము. జీతం డబ్బులు తీసుకొని వెళ్ళి ఏం కావాలో కొనుక్కొని ఇంటికి తెచ్చి అవన్నీ శుభ్రం చేసుకొని ఇంట్లో కూడా గంటన్నర పట్టిద్ది వండుకొని తినాలంటే.
మళ్ళీ వేడి వేడి తినలేం, చల్లారాలి, దాన్ని బట్టి తినాలి. మరి వైసీపీ అన్నమాట మా ప్రభుత్వం వస్తే అన్ని పథకాలు వేసేవాళ్ళమే, పిల్లలకు అమ్మఒడి కానివ్వండి, మహిళలకు చేయూత కానివ్వండి. అంటే ఒకటే మాట దానికి సమాధానం, ముడ్డు తీసి నోటికి రాసాడు, నోట్లో ఉన్నది కక్కేదాకా కొట్టారు. మన డబ్బులేగా, వాళ్ళు ఇచ్చినా వీళ్ళు ఇచ్చినా. వీళ్ళేంటి డబ్బులు ఇస్తానన్నారు, ఒక్కొక్కటి చేసుకొస్తున్నారు. అవుద్ది, టైం పట్టిద్ది, సంవత్సరాలు ఏం అవ్వాలా, 5 నెలలు అయింది వచ్చి. ఇప్పటి వరకు చేసింది అభివృద్ధి కనబడుతుందిగా, దాన్ని చూసి మాట్లాడాలి. అదే మరి వైసీపీ వచ్చి పథకాలు ఏమి ఇవ్వట్లేదు, ప్రజల పక్షాన మేము ఉంటామని చెప్పేసి పోరుబాటు అని చెప్పేసి కూడా కార్యక్రమం. వాళ్ళు ఎంతసేపు వాళ్ళ నోటికి వచ్చినట్టు మాట్లాడటమే వైసీపీ వాళ్ళు చేసేది. అదే నిజమనే భ్రమలో ఇంకా బతుకుతున్నారు. బయటకు వచ్చి మాట్లాడితే తెలిసిద్ది. ప్రతి నాయకుడు సంపాదించారు, వాళ్ళకేం తెలియట్లే. మేము ఇచ్చిన పథకాలు ప్రజలు ఇంకా గుర్తుపెట్టుకొని ఉన్నారంట. వాళ్ళు ఇచ్చిన పథకాలు గుర్తుపెట్టుకున్నారు, మరి ఓట్లు ఎందుకు వేయలా, దేనికి వేయలా? పరిపాలన బాగోలేదని వేయలా. వాళ్ళ పథకాలు బాగున్నాయి, వాళ్ళ పరిపాలన బాగోలా. ఆయన దృష్టికి వెళ్ళిందో లేదో మనకు తెలియదు. ఎవరికాడి నోటుకు వచ్చినట్టు మాట్లాడి, బూతులు గీతులు మాట్లాడి ఆ ప్రభుత్వాన్ని జడగొట్టారు. మరి ఇప్పుడే బూతులు వేయి చూద్దామంటే బూతులు అనమాట. అట్లా రాసుకుందామన్నా, నేర్చుకుందామన్నా అలా ఉంటుంది పరిస్థితి. ఎలా ఉందండి పరిపాలన? కూటమి పరిపాలన రోడ్లు వేస్తున్నారు, బాగానే ఉందిగా. అంత సుఖంగా వెళ్ళి సుఖంగా వస్తున్నాం, అంతా బాగుంది. రోడ్లు పడుతున్నాయి, అమరావతి కూడా డెవలప్ అవుతుంది అంటున్నారు. అందరికీ పెన్షన్లు సకాలంలో ఇస్తున్నారు, జీతాలు కూడా బాగానే ఉన్నాయి, పర్వాలేదు. మరి కొంతమంది ఏంటి పథకాలు ఏమి రావట్లేదు అసలు. పథకాలంటే మరి అంతా లాస్లో ఉంది కదా ఇప్పటి వరకు. తర్వాత మరి మెల్లిగా 6 నెలలే కదా అయింది. పథకాలు గురించి చూసుకుంటే అప్పులు పోలైపోవడమే. పథకాలంటే ఇవ్వవలసిన దానికి ఎత్తున్నారుగా, మిగతాయి కూడా అలాగే మెల్లిగా సకాలంలో ఇచ్చేటట్టుగా చూసుకోవాలి. మరి స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎప్పుడు 1 తారీఖున పేమెంట్ అయ్యేది ఇంతవరకు కనబడలే. మరి ఈయన వచ్చిన 6 నెలల్లోనే కరెక్ట్గా 1 తారీఖున పేమెంట్ అవుతుంది. రోడ్లు కూడా డెవలప్ చేస్తున్నారు, అమరావతి డెవలప్ చేస్తున్నారు, పోలవరం కూడా డెవలప్ చేస్తున్నారు. అమరావతి పూర్తి చేసి తెలుగుదేశం ప్రజలకి అంకితం చేస్తానని చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్పడం జరుగుతుంది. మీకు ఎలా అనిపిస్తుంది? చూద్దాం. ఇప్పుడు వరకు ఆయన అన్నమాట ఏం తప్పలేదు, ఇది కూడా తప్పరన్న ఉద్దేశంతో ఉన్నాం. ఇంకా సంవత్సరం వరకు మనం చూడాలి కదా ఎంతవరకు ఏంటి అన్నది. బాగానే ఇంతవరకు బాగానే ఉంది. పల్లెటూరులోనే మరి పవన్ కళ్యాణ్ కూడా శుభ్రంగా రోడ్లు అవి వేయించి అన్నీ బాగానే చేస్తున్నారని వాళ్ళు కూడా అంటున్నారు. మన టౌన్ సైడ్ కాకపోయినా పల్లెటూరు సైడ్ మన వరకు కూడా విశాఖపట్నం మన్యం ప్రాంతంలో పర్యటించి శంకుస్థాపాలు అవన్నీ చేశారు, రోడ్లు అవి వేస్తానని హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ప్లస్ పవన్ కళ్యాణ్ కూడా హామీ ఇస్తే స్వయంగా జరుగుతుందని అనుకుంటున్నాం, అందరం కూడా జరగాలని ఆశిస్తాం.